ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపిస్తున్నారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పిఠాపురంపై వరాలు కురిపిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఏర్పాటైన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టులు మంజూరయ్యాయి. వీటి నియామకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గతేడాది నవంబర్ 22న ఏర్పాటైన డెవలప్మెంట్ అథారిటీతో పిఠాపురం దశ మారుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివ, గుడ్ ఈవినింగ్ రహనా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో మరోసారి చూపించారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇవాళ కేబినెట్ లో పలు తీర్మానాలు ఆమోదింపు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఏదైతే గత ఏడాది నవంబర్ నెలలో ప్రభుత్వం జీవో ఇచ్చింది, దీని ప్రకారం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, సాధారణంగా అర్బన్ డెవలప్మెంట్ కమిటీలు ఉంటాయి, దాని కేవలం పవన్ కళ్యాణ్ కోసం 2 తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మొదటిసారిగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తూ 2024 నవంబర్ 22న జీవో ఇచ్చింది. దానికి అనుగుణంగా ఇవాళ 19 మంది ఉద్యోగుల నియామకానికి కూడా ఆమోదం తెలిపారు. దీన్ని పరిశీలిస్తే ఈ ఏదైతే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ ఏరియా ఉందో దానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ని కొత్తగా అపాయింట్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరంటే ఆల్ ఇండియా రెవెన్యూ సర్వీస్ చెందిన ఏపీకి చెందిన అధికారి గాని, లేదంటే ఆర్డీఓ హోదాలో పనిచేస్తున్న సీనియర్ డిప్యూటీ కలెక్టర్ గారిని నియమించాలి. దీనికి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఉంటారు. పూర్తిగా ఈ అంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు, గొల్లప్రోలు, పిఠాపురం పురపాలక సంఘాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇది మొత్తం కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ పరిధిలోనే పనిచేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఏర్పాటు చేసి ఇవాళ 19 మంది సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదించిందో ఇందులో ప్లానింగ్, పంచాయతీరాజు, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, భవనాలు, వాటర్ రిసోర్స్, కరెంటు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అటవీ శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సివిల్ సప్లై, హౌసింగ్, మొత్తం 17 శాఖలు ఇందులో తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ మండలాలు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీస్, ఐటీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి మండలాలు ఉన్నాయి కాబట్టి ఆ జిల్లా అధికారి, సీనియర్ అధికారిని మీటింగ్ పంపాలని ఆదేశించడం జరిగింది. పూర్తిగా ఏదైతే కొత్తగా ఏర్పాటైందో దానికి సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్ చూస్తారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ నేరుగా కలెక్టర్ కి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. చివరికి పురపాలక సంఘాలు అంటే మున్సిపాలిటీలు ఏదైతే పిఠాపురం, గొల్లపురంలో ఉన్నాయో ఆ 2 కమిషనర్లు కూడా ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. గత నవంబర్ లో ఆయన జీవో తెచ్చుకుని ఇవాళ కేబినెట్ లో వీటిని ఆమోదింపు చేసుకున్నారు. దీనివల్ల పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం పట్టణంలో ఉన్న ఏదైతే 30 పడకల సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉందో దాన్ని 100 పడకలుగా మార్చుకుంటూ గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన జీవో నెంబర్ 156 కూడా విడుదలైంది. అది కూడా కేబినెట్ లో ఆమోదం పొందింది. దానికి సంబంధించి గవర్నమెంట్ అప్పట్లోనే 38,32,37,720 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది కూడా కేబినెట్ ఆమోదంతో చేస్తారు. ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్ లో మాత్రం ఈ పడాకి సంబంధించి 13 మంది నియామకాలు జరిగాయి. దీనికి సంబంధించి అన్ని శాఖలు కూడా ఈ పీడీ పరిధిలో పనిచేయాలి. పీడీ మాత్రం కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. దీనివల్ల ఈ 3 మండలాలు, అదేవిధంగా 2 పురపాలక సంఘాలు, ముఖ్యంగా మత్స్యకార ప్రాంతమైన కొత్తపల్లి మండలాల్లో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. ఏదైతే ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ నియమిస్తారో ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగులను బదిలీ చేసినప్పుడు ఈ పిఠాపురం పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థానంలో కొత్త వారిని నియమించిన తర్వాత మాత్రమే రిలీవ్ చేయాలి. లేకపోతే రిలీవ్ చేయకుండా నిలిపేసిన హక్కు కూడా ప్రాజెక్టు డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పరిశీలించేందుకు ప్లానింగ్ ఆఫీస్ ఏదైతే ఉందో ప్లానింగ్ కమిటీని దీనికి అథారిటీగా నియమించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇవాళ కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత చెప్పిన ఈ 19 మంది నియామకులతో పిఠాపురంలో సంబరాలు జరుపుకుంటారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ 5 మెన్ కమిటీని కూడా నియమించడానికి ఆయన ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. అది ఇదే రోజు జీ తెలుగు న్యూస్ లో ప్రసారమైంది. ఇదే సందర్భంలో ఈ రోజు కేబినెట్ లో కూడా 19 మంది నియామకానికి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ ఆమోదించింది. దీంతో పిఠాపురంలో పూర్తిగా ఎన్నికల ముందు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో అన్ని హామీలు అమలు చేసే దిశగా
మున్సిపాలిటీల్లో కూడా పూర్తిగా ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొత్తగా ఎవరు వస్తున్నారో ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తారు. 17 డిపార్ట్మెంట్లు ఈ పరిధిలో తీసుకొచ్చారు కాబట్టి కొత్తగా 19 మందిని నియమిస్తున్నారు. కాబట్టి ఇక దీనికోసం ప్రత్యేకంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం లేదంటే రాష్ట్ర స్థాయిలో ఆయా విభాగాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం లేదు. పూర్తిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ చూసుకుంటారు కాబట్టి ఇప్పటికే పిఠాపురంలో ప్రజలు ఈ కేబినెట్ ముగిసిన తర్వాత ఈ విషయం బయటికి రాగానే ఇక్కడ సంబరాలు చేసుకుంటారు. తమ ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోనే మొదటిసారిగా ఒక నియోజకవర్గానికి సంబంధించి సాధారణంగా 5-6 నియోజకవర్గాలకి కలిపి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నియమించారు కాబట్టి ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.